10 నిమిషాలన్నా ఆపుతుండే అక్కడ. ఆ బండి రివర్స్ పోతే రాదు, తిరగడానికి కూడా లేదన్న ఛాన్స్. ఆడ 10 ఫీట్ల రోడ్, 10 ఫీట్లు కూడా లేదు అది. నా బండి పోయితే అంతే, ఒక బండి 2 వీలర్ ఆగుతుంది అంతే. నమస్తే, నా ఇలా ఉన్నా, అందరూ బాగున్నా అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నేను ఈరోజు శనివారం అన్న అది చేద్దామని ఇలా ఫస్ట్ బుకింగ్ ఊబర్ నుంచి వచ్చింది. నేను రాత్రి ఎందుకో ఆటోమేటిక్ క్యాష్ ఓపెన్ అయిపోయింది. నేను పైసా కట్టలేదు అన్న, 400 పెనాల్టీ ఉంది, దానికి కట్ చేసిన అన్న ఊబర్. నేను కూడా వదిలేసిన, ఇక రేట్లు కూడా అంత వస్తలేవు అని చెప్పి. దాని తర్వాత ఇంకా రాత్రి మెసేజ్ వచ్చింది, నాకు క్యాష్ వచ్చిందని చెప్పి. ఇంటి దగ్గర నుంచి ఎట్లా రావని డైరెక్ట్ తప్పుడు వస్తే నాకు అత్తపూర్ నుంచి బుకింగ్ దొరికింది. అత్తపూర్ నుంచి బుకింగ్ దొరికింది. ఇక్కడికి మన మాసప్ ట్యాంక్ 200 ఎంత వచ్చింది. దాని తర్వాత రూడానా కిస్మత్ కూడా కాదు చెప్పాలంటే, దరిద్రం నా కొడుకులు కొందరు ఉంటారు, అందరు ఉండరు, కొందరు ఉంటారు. పికప్ చేసుకున్నా ఇక్కడ నుంచి మెహందీపట్నం నుంచి డ్రాపింగ్ ఉండే, అలాది గోల్కొండ అని వచ్చింది. ర్యాపిడో మాకు అంత ఐడియా లేదు. సరే అని ఇక 5 కిలోమీటర్లు చూపించింది కదా, ఇక తీసుకొని వెళ్ళిపోవామని నేను నచ్చిన 200 చూపించింది. సరే అని బయలుదేరిపోయినా. దాంట్లో ఇక కొన్ని లగేజ్ ఉండేయాలి, అది కూర్చోబెట్ట ఏం అబ్జెక్షన్ అనేది ఏం చేయలేదు. సరే కానీ అని చెప్పేసి, ఎందుకంటే మనకు మళ్ళీ జూబ్లీ సైడ్ అట్లా పోయింది, అట్లా వచ్చేద్దాం అనుకున్నా. ఇంకా లోపలికి పోతున్నాను. ఇక ఎట్లా చిన్న గడ్డలు, ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. ఎంత దరిద్రంగా ఉందంటే ఏరియా, అంత దరిద్రంగా తయారైపోయింది ఏరియా. ఇంకా హైలైట్ ఏంటంటే, ఆ మేడంని డ్రాపింగ్ ఇంకో అతను కూడా ఉండే, డ్రాపింగ్ చేద్దామని అనుకున్నా. లొకేషన్ ఎట్లుంది తెలుసా, ఒకటే బండి పోతుంది, మళ్ళా అక్కడి నుంచి రోడ్డు రాదు, రివర్స్ కూడా తీసుకున్నాం. చిన్న గల్లీలాగా ఉంది, చిన్న గల్లీ లెక్క ఉంది. ఇక సరే అని చెప్పి ఏం చేసిన, కూడా రూట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అలా కూడా తెలుసు, నాకు చెప్పలేరు. లగేజ్ ఉందని కానీ కావాల్సుకొని చెప్పలేదు. సరేనా, ఇక ఏదో కొద్ది దూరం ఉందంటే మనం రివర్స్ తీసుకుని ఇక్కడ రావచ్చు. దగ్గర ఒక 100 మీటర్ దాకా లోపలికి పోయినా. సింగిల్ రోడ్, మళ్ళీ అన్ని బండ్లు కూడా చూసుకుంటూ పోయినా. ముంగటి తవ్వుందని చెప్తే అట్లా నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు ఆయన. వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పిండు. నేను మాసారి అసక్తే మాసారి వస్తా అని చెప్పిండు. సరే అని చెప్పి ఇక తవ్వుందిగా ఎట్లనే స్ట్రైట్ వెళ్ళిపోయాం. రివర్స్ వచ్చేది, రివర్స్ రాదు కూడా రాదు. డ్రాపింగ్ అయిపోయిన తర్వాత, లగేజ్ అయిపోయిన తర్వాత నేను పోవచ్చు కదా సార్ అంటే, పైనుంచి ఇంకో అంటాడు, లేదు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఛాన్స్ లేదు పోవడానికి, మళ్ళీ రివర్స్ తీసుకుంటాడు. నాకు అర్థం కాదు, రివర్స్ ఇట్లా కూతున్నా దగ్గర 100 కిలోమీటర్ బండ్లు గిట్లు ఉన్నాయి, రాసుకోపోయింది మన బండికి రాసుకోపోయింది. ఆయన ఇస్తారా పైసలు? చెప్తున్నా, కొందరికి ఇంత కామన్ సెన్స్ ఉండదా, నాకు కావాల్సుకొని చేస్తారు, మళ్ళీ ఎందుకు అర్థం కాదు. కానీ కొందరు అర్థం చేసుకుని కొందరు వచ్చేస్తారు, లేదన్నా మేము వెళ్ళిపోతామని చెప్పి. కొందరు మాత్రము జిద్దుకు కూస్తాడు. నా చెప్తున్నా కదా, కోపం వస్తుందని నేను ఏం చెప్పుకోలేకపోతున్నా. మరకబడ్డాయి, బండికి ఇసుకవా మరకబడ్డది. ఇప్పుడు ఆ ర్యాపిడో ఇస్తాడా, ఇస్తాడా, కస్టమర్ ఇస్తాడా? దింపకపోతేమో మన కస్టమర్లకి ఏమో బ్యాడ్ నేమ్లు, కస్టమర్లు డ్రైవర్లు ఇట్లుంటారు, డ్రైవర్లు అట్లుంటారు. మన కస్టమర్ ఎట్లుంటారో తెలియదు, మళ్ళీ ఎవరు పెట్టారు వీడియో. మళ్ళీ ఎందుకు కస్టమరు లొకేషన్ ఎక్కడ పెడతాడు? కాంప్లెక్స్ లోపల పెడతారు, బయట గేట్ దగ్గర పెడతారు. మనం ఎక్కడ దింపుతాం? మన B2లా B1లా పోయి తిరుగుకుంటా అంతలోపల మంచి బుకింగ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. దాని గురించి ఎవరు చెప్పాడు? ఎవరు వీడియోలు తీయడం డ్రైవర్ గురించి? డ్రైవర్ తప్పుడు ఉంటేనే వీడియోలు తీస్తారు, లేకపోతే వీడియోలు తీయలే. డ్రైవర్ బాధలు చూపిస్తే మాకు కూడా ఆనందం ఉంటుంది. ఎప్పుడు డ్రైవర్ ఇటు ఆ డ్రైవర్ ఇట్లా చేసిను, అందరు డ్రైవర్ ఒకలా ఉండరు, కొందరు ఉంటారు హోదాలు. ఏం చెప్పాలని అర్థం కాదు. మూడు ఖరాబ్ అయిపోయింది అన్న, బండి తీసుకుపోయిందామా ఖరాబ్ అయిపోతుంది. 200 గురించి బండి మాత్రం గీత పడ్డది. అదే అయిపోయిందా? సరే గీత పడ్డది పోనీలే అని, ఏదో అయితే వచ్చింది మన తప్ప, నా చెప్పుల్లో నేనే కొట్టుకున్నట్టు అయిపోయింది. అది మనకు తెలియదు కదా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని. ఇక మనకి కావాల్సుకుని మరీ ఇంటి దగ్గర పోయి బ్యాగులు ఉంటే ఆపుతుండే, గంట 10 నిమిషాలన్నా ఆపుతుండే అక్కడ. ఆ బండి రివర్స్ పోతే రాదు, తిరగడానికి కూడా లేదన్న ఛాన్స్. ఆడ 10 ఫీట్ల రోడ్, 10 ఫీట్లు కూడా లేదు అది.
నా బండి పోయితే అంతే, ఒక బండి 2 వీలర్ ఆగుతుంది అంతే. దగ్గర 8 ఫీట్లు ఉండొచ్చు రోడ్, 8, 9 ఫీట్లు, 10 ఫీట్లు అన్న మాక్సిమం. ఎట్లా టర్నింగ్ అయితే ఇంత కామన్ సెన్స్ లేదు. బంద్ ఉన్నాయి మన ఎట్లా పోతాడు పోనీ గల్లీ బయటనే ఆపేసి తీసుకోవాలి. ఇంత కామన్ సెన్స్ ఉంటుంది. మన పని అయిపోయిందా అంతే, కథం. చెప్తున్నా, కొందరు ఉంటారా మంచిగా అర్థం చేసుకుంటారు, కొందరు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. అది దొరికినప్పుడే మొత్తం చేసే మూడు ఇంకోటి వస్తుంటే ఆ రోడ్లు ఎట్లున్నాయి అనుకున్నాను. అది ఇంకా గోల్కొండ ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళండి చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎక్కడ అంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంత కాపాడు దోబడు కింద టాప్ టూప్ తాకుంటా మెల్ల పోతేమో ఈ నాలిపోతుంటారు, చెప్పదు కానీ గుద్దుకుంటూనే వెళ్ళిపోతుంటారు. ఎవరు చెప్తా, డ్రైవింగ్ సెన్స్ లేదు ఎవరికి, ఏం లేదు. ఇష్టం ఉన్నట్టు రోడ్ల పైన బండ్లు నడిపిస్తారు, ఎవ్వరికి లేదు, ఎవరిని పట్టింపు లేదు. అంతే ఏమన్నా అంటే మళ్ళీ రూబాబులు. నేను చెప్తున్నా అందరి గురించి కానా, కొందరి వల్ల అందరూ బ్లేమ్ అవుతారు. ఇప్పుడు డ్రైవర్ల గురించి మన డ్రైవర్ ఒకటి చేసినందుకు అందరు డ్రైవర్ల పైనకి వస్తుంది. మన డ్రైవర్ల పైన నమ్మకం ఉండదు కొందరు. ఎందుకంటే మన వాళ్ళు తెలివిమంతులు ఏం చేస్తారంటే క్యాబ్ రైడ్ క్యాన్సిల్ కొట్టకుండా అట్లనే ఆగి కస్టమర్ కేర్ అడిగి పైసలు తీసుకుంటారు అంట. చెప్పింది ఆమె, ఒక ఇంతకుముందు చెప్పింది ఆమె, ఇట్లా కూడా చేస్తే నాకు క్యాన్సిల్ అంటే కలెక్ట్ కొట్టినట్టు కొట్టరు, మళ్ళీ పైసలు కలెక్ట్ చేసుకుని మా దాని నుంచి కట్ అవుతాయి. ఇట్లాంటి మన వల్ల, మన డ్రైవర్ల వల్ల, కొందరు డ్రైవర్ల వల్ల, అందరు కాదు, కొందరు డ్రైవర్ల వల్ల డ్రైవర్ల పేరు ఖరాబ్, కొందరు కస్టమర్ల వల్ల అందరు కస్టమర్లు ఖరాబ్ అవుతారు. ఎవరైతే వీడియోలు పెడతారు కదా మన డ్రైవర్ల గురించి, ఊబర్ డ్రైవర్ ఇట్లా చేసిన అట్లా చేసిన, ఒకసారి వీళ్ళని కూర్చోబెట్టాలి, బండ్ల కూర్చోబెట్టి తిప్పాలి, అర్థమవుతుంది డ్రైవర్ల కష్టాలు ఏందా అర్థమవుతుంది. అప్పులప్పుడు ఇలా నా కొడుకులాగా అర్థం కాదు. ఏం బతుకన్నా మన బతుకు. ఆడ ఇంటి కూడా ఆడాపితే, రోడ్ పైన ఆపితే ఆడ దుకాణం వచ్చి వెళ్ళి కొడతాడు. అరే పోనీ ఇక్కడ గల్లీలో ఆపుదామంటే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి మన ముంగడ అంటాడు. మన ఇప్పుడు ఆటో స్టాండ్ ఉన్నట్టే మాకు టాక్సీ స్టాండ్ ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ టాక్సీ స్టాండ్ ఉంటే ఇవ్వండి, మనం ఆపుకుని కూర్చుంటాం అక్కడ. ఆటో వాళ్ళ అన్నాలకి ఎట్లయితే ఇస్తారు మీరు, అట్లనే మాకు టాక్సీ కార్లకి ఒక స్టాప్ ఇవ్వండి. మన ఆటో దగ్గర బై మిస్టేక్ పోయి ఆపిన గచ్చిబౌలి దగ్గర, నాకు తెలియదు అది ఆటో స్టాండ్ లేదు. అది అన్న వచ్చి ఆటో డ్రైవర్ అన్న వచ్చి అంటాడు, అన్న ఇక్కడ నుంచి బండి అంటాడు. నేను అన్న ఏమైందిరా ఆయన బండి ఎందుకు తీయాలని చెప్పిన. అది ఆటో స్టాండ్ కనిపిస్తలేదు అన్నాడు. ఎక్కడ కనిపిస్తున్నావు అన్న, ఆటో స్టాండ్ మేము పెట్టుకుంటామా అని చెప్పి ముంగ చెప్పేసి ఏం చెప్తాం ఇప్పుడు. దీని మధ్య మనం యూనిటీ లేము, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు. మనం యూనిటీ లేకుంటే మనకు కూడా ఆటో స్టాండ్ తీయమని చెప్పండి. దుకాణం ముంగట పెడితే ప్రాబ్లమ్, ఇంటి ముంగట పెడితే ప్రాబ్లము, గల్లీ లోపల పెడితే కూడా ప్రాబ్లం. ఫోటోలు మనం ఇక్కడ బతకాలి, మనకు స్టాండ్ ఎక్కడ అంటే రోడ్ల పైన ఉంటుంది. కస్టమర్లు ఉన్నా మనకు ఫోటోలు కొడతారు. కస్టమర్లు పోనీ తిని ఇట్లా చెట్టు కింద ఇట్లా ఉరుగుదామన్నా ఆడొచ్చి ఏ గాడిని కాలంటాడు, ఈడొచ్చి బండి తీయ అంటాడు. మన బతుకులు ఇట్లా బతుకులు ఉన్నాయి, ఇవి బతుకులు. దయచేసి కొత్త కార్లు కొనేటప్పుడు మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పేషెన్స్ ఉంటేనే తీసుకోండి. ఇంకా బిజినెస్ గురించి అంటారా, ఏ రోజు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, ప్రతిరోజు ఒకలాగైతే ఉండదు, చేంజ్ అయితేనే ఉంటుంది. అది మీ పైన డిపెండ్ ఉంది, అది మీ ప్లానింగ్ పైన డిపెండ్ ఉంది, అంతే తప్ప ఇవైతే కామన్ అన్న. నువ్వు బండి ఆపుకుంటా ఇక్కడ చెట్టు కింద కూర్చున్నావు ఇంకో ఆడొచ్చి వెళ్ళి కొడతాడు. నువ్వు ఇక్కడ గేట్ పక్కన ఆపినా ఆడొచ్చి ఆడ అయ్యా చెప్తున్నా పుట్పాటు అలా అయ్యే జాగినట్టే ఫీల్ అయిపోతారు. ఏ బండిని కాలంటారు. దీనిపైన యాక్షన్ తీసుకోండి సార్. మళ్ళీ ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో జిహెచ్ఎంసీ వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకోండి. మళ్ళీ మాకు ఫుట్పాత్ పైన కూడా లివర్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఫుట్పాత్ మళ్ళీ జాగి రాలేదు చెప్తే కోపం వస్తుంది, కానీ బీపీ పెరిగిపోతాం. ఎండలా మనము ఎక్కడ నిలబడతాం, చెట్టు నీడ దగ్గర పోయి లెక్క నిలబడితే అక్కడ నుంచి కూడా వెళ్ళగొడుతారు. మనం అట్లాంటి బతుకులు బతుకుతున్నాం, మనం గుర్తుపెట్టుకున్నాం. అట్లాంటి బతుకులు బతుకుతున్నాం. సరేనా, బాయ్ అన్న. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. చెప్తున్నా కోపం వస్తుందా. పొద్దున్న నుంచి 2 సార్లు వెళ్ళగొట్టిరు. అట్లా వెళ్ళగొట్టిరు అంటే ఏ గాడి ఆతా సాప్కా గాడి ఆతా అని చెప్పి ఇంకో దగ్గర పోతే దుకాణం ముంగట ఆపిన షేడ్ ఇట్లా వస్తుందని చెప్పి అక్కడ నుంచి హడగిని కాలం అగోని కాలం అంటాడు. ఇట్లా బతుకులు ఒక దగ్గర ఆగలేము, ఒక దగ్గర చేయలేము. ఒక దగ్గర ఇక్కడ నిమిడ పడమన్నా పోలీసులు ఇంకొచ్చి ఫోటో కొడతారు. అట్లుంది. సరేనా, ఆలోచించి చేయండి అన్న, ఏదైనా చేస్తాను. కాకపోతే తొందరపడి మాత్రం కొత్త బండ్లు మాత్రం తీసుకోకండి.